40,000 నీ దగ్గర ఉంటే నువ్వు ఏ మొబైల్ని పర్చేస్ చేస్తావు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి. ఆల్రెడీ పోకో F7 iQOO Neo 10ని 30,000 బెస్ట్ మొబైల్స్ లిస్ట్లో ఇంక్లూడ్ చేశాను. ఎందుకంటే బ్యాంక్ డిస్కౌంట్తో 30,000లో వస్తాయి కాబట్టి. అందుకే వాటి ప్రస్తావన ఈ వీడియోలో ఉండదు. సో మాక్సిమం బడ్జెట్ 40,000 ఉన్న వాళ్ళు కెమెరా కోసం ఏ మొబైల్ కొనొచ్చు, గేమింగ్ కోసం ఏ మొబైల్ కొనొచ్చు, ఓవరాల్ ఆల్రౌండ్ ఆప్షన్స్ ప్రెజెంట్ ఏమి అందుబాటులో ఉన్నాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్టే కొంచెం స్ట్రాంగ్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. 9th ఇయర్లోకి అయితే మన ఛానల్ ఎంటర్ అయింది. ఈ 9 ఇయర్స్లో ఎప్పుడూ స్ట్రెస్ చేయలేదు. ఈ 9th ఇయర్లోనే కొంచెం అడుగుతున్నాను. ఎందుకంటే 95% మన ఛానల్ చూసేవాళ్ళు ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అని మీ మనసుకు అనిపించినా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. అది నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది. 2 lakhsలోకి కొంచెం ఫాస్ట్గా అయితే మనం రీచ్ అవుతాం. ఫస్ట్ కెమెరా సెంట్రిక్ ఆల్రౌండ్ ఆప్షన్స్ చూసినట్లయితే వివో T4 Ultra 38,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 35,000-36,000లో వస్తుంది. దీంట్లో కెమెరాస్ చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 MP మెయిన్ సెన్సార్, 50 MP 3x పెరిస్కోపిక్ లెన్స్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రైస్ రేంజ్లో చాలా బాగుంటుంది. సో S24 FEతో కంపేర్ చేస్తే సో కొన్ని డిపార్ట్మెంట్స్లో ఇంకా బెటర్ కెమెరా ఉంది. కొన్ని డిపార్ట్మెంట్స్లో S24 FE బెటర్గా ఉంది. బట్ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్తో ఈ వివో T4 Ultra పర్ఫార్మెన్స్ అండ్ కెమెరా సెంట్రిక్ ఆల్రౌండ్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్తో ఉన్న వివో X100 Proనే నేను మోర్ దెన్ ఇయర్ దగ్గర 1.5 year అయితే వాడుతున్నాను. ఎలాంటి ఇష్యూస్ లేవు. అలాంటిది T4 Ultra సో డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. నేను చాలా హెవీగా వాడతాను. నాకైతే ఎలాంటి ఇష్యూస్ లేవు. 1.5 yearగా మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ ఉన్న ఫోన్ అయితే వాడుతున్నాను. బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా చాలా మందికి అయితే సరిపోతుంది. నెక్స్ట్ది సామ్సంగ్ గెలాక్సీ S24 FE. ఎవరైతే ఇంతకుముందు మనం చెప్పుకున్న వివో T4 Ultra వివో వద్దు అనుకుంటారో వాళ్ళు సామ్సంగ్ నుంచి ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 FEని అయితే ఎలాంటి డౌట్ లేకుండా కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో కూడా 1-2 కాంప్రమైజెస్ ఉన్నాయి. వాటి గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు 55,000-60,000లకు లాంచ్ చేశారు. బట్ ప్రజెంట్ 35,000, అప్పుడప్పుడు 33,000-34,000 కూడా వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. రీసెంట్గానే మన ఛానల్లో రివ్యూని అయితే పబ్లిష్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ పర్టికులర్ మొబైల్ రివ్యూకి అయితే. సో కెమెరా క్వాలిటీ అయితే నిజంగా చెప్తున్నాను, నాకు అల్ట్రా ఫోన్స్ దాదాపు ప్రతి అల్ట్రా ఫోన్ రివ్యూ అయితే 3-4 years నుంచి నేను చేశాను. వాటి రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఫొటోస్ కానీ వీడియో కానీ ఎక్సలెంట్గా ఉంది. నాకైతే అస్సలు ఎక్కడ కూడా కెమెరా విషయంలో డిసప్పాయింట్మెంట్ అనిపించలేదు. కోర్స్ కొంచెం జూమ్ చేస్తే డీటెయిల్స్ అక్కడక్కడ కొంచెం తక్కువ అనిపించినా అవి ఆల్మోస్ట్ అన్నోటిసబుల్గా అయితే ఉన్నాయి. నాకు కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది. అండ్ డిస్ప్లే కూడా ఎక్సలెంట్గా ఉంది. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సామ్సంగ్ డెస్క్ సపోర్ట్తో వస్తుంది. IP68 రేటింగ్తో వస్తుంది. 7+7 years OS అప్డేట్స్తో వస్తుంది. అండ్ NFC eSIM సపోర్ట్తో వస్తుంది. ఒక పర్ఫెక్ట్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చే అన్నీ ఉన్నాయి. బట్ పర్ఫార్మెన్స్ Exynos 2400 ఈ ప్రాసెసర్ కావడం వల్ల ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే స్నాప్డ్రాగన్ మీడియాటెక్ చిప్సెట్ రేంజ్ పర్ఫార్మెన్స్ లేకపోయినప్పటికీ నాకైతే సరిపోయింది. బట్ ఎవరైతే హెవీగా గేమింగ్ మీదే డిపెండ్ అయ్యి మొబైల్ని వాడతారో వాళ్ళకి ఇది సరిపడకపోవచ్చు. అదొకటి. మరొక కాంప్రమైజ్ ఏంటంటే బ్యాటరీ లైఫ్. సో చాలామందికి సరిపోతుంది. మోడరేట్ యూజర్స్కి, కొంచెం హెవీ యూజర్స్కి అయితే మళ్ళీ నైట్ ఛార్జింగ్ పెట్టే అవసరం అయితే పడవచ్చు. అదర్వైజ్ ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఆప్షన్. ఈ రెండు మీకు అంత మ్యాటర్ కాదు అనుకుంటే నేను చెప్పిన కాన్స్ మీరైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కొంచెం కెమెరా పర్ఫార్మెన్స్ తగ్గినా పర్లేదు, గేమింగ్ గట్టిగా ఉండాలి అనుకుంటే రియల్మీ GT7 అయితే ఉంది. ఇది ప్రజెంట్ 40,000 ఉంది. బ్యాంక్ డిస్కౌంట్తో అప్పుడప్పుడు 37,000కి అయితే వస్తుంది. డిస్ప్లే చాలా బాగుంటుంది. డైమెన్సిటీ 9400 ఈ ప్రాసెసర్ చాలా మంచి పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది. అండ్ కెమెరాస్ కూడా ఇంతకుముందు GT6తో కంపేర్ చేస్తే ఈసారి అయితే ఇంప్రూవ్ అయింది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఏదైతే ఫస్ట్ నేను చెప్పిన S24 FE అండ్ వివో T4 Ultra కన్నా కొంచెం కెమెరా తగ్గిన పర్ఫార్మెన్స్ పైన ఉండాలనుకుంటారో వాళ్ళు ఈ GT7 అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ది iQOO 12. సో ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఆప్షన్. ఇన్ కేస్ ఇది స్టాక్లోకి వచ్చి బిలో 40,000లో మీరు కొనగలిగితే, నేను ఎస్టర్డే చూసినప్పుడు స్టాక్లో ఉంది 37,000కి వస్తుంది. ఇప్పుడు చూసినప్పుడు మాత్రం స్టాక్లో లేదు. ఇన్ కేస్ స్టాక్లోకి వచ్చి 37,000-38,000 ప్రైస్ రేంజ్లో మీరు కొనగలిగితే స్నాప్డ్రాగన్ 8 Gen 3
నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది, కెమెరాస్ చాలా బాగుంటాయి, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నింటినీ టిక్ చేస్తుంది. పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఆప్షన్ ఆ ప్రైస్ రేంజ్లో. బట్ ఒకటి, మోర్ దెన్ ఇయర్ అయింది లాంచ్ అయ్యి, ఆ విషయాన్ని అయితే మైండ్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ది OnePlus 13R. ప్రజెంట్ అయితే 40,000 ఉంది, బ్యాంక్ డిస్కౌంట్తో 37,000కి వస్తుంది. అప్పుడప్పుడు ఆఫర్స్లో ఫ్రీ బర్డ్స్ కూడా ఇస్తుంటారు. సో ఈ ప్రైస్లో మంచి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ మంచి పర్ఫార్మెన్స్ అండ్ క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ డీసెంట్ కెమెరాస్ కావాలి అనుకుంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ మంచి విషయం ఏంటంటే 12Rతో కంపేర్ చేస్తే ఈ 13Rలో కెమెరాస్ని కూడా ఇంప్రూవ్ చేశారు. బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, NFC-తో వస్తుంది అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. సో ఇవి బిలో 40,000లో ప్రజెంట్ మనం కొనగలిగే బెస్ట్ మొబైల్ ఆప్షన్స్. మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, వీటిలో మీరు 40,000 ఉంటే ఏ మొబైల్ని ప్రిఫర్ చేస్తారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయినప్పటికీ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీ రిక్వైర్మెంట్స్ ఏంటో కింద కమెంట్ చేయండి. ఈ లిస్ట్లో మీకు ఏది బెటర్గా సూట్ అవుతుందో నేనైతే కమెంట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ వీటిని పర్చేజ్ చేయాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయండి. ఛానల్కి కొంచెం హెల్ప్ అవుతుంది. మళ్ళీ కలుద్దాం.